వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఇవాల్టి కథ. కాశీపట్టణంలో రాజుగారి ఉద్యానవనంలో కొన్ని కోతులు నివసిస్తున్నాయి. ఆ ఉద్యానవనాన్ని కాపాడుతూ ఒక తోటమాలి ఉండేవాడు. ఆ తోటమాలి కోతులను స్నేహితులుగా పరిగణించేవాడు. అవి కూడా అతని యందు అభిమానంగా ఉండేవి. నగరంలో ఒకనాడు పెద్ద ఉత్సవం జరపడానికి సన్నాహాలు ప్రారంభించారు. తెల్లవారుజామునే ఉత్సవ వేడుకలు ప్రారంభమైనాయి. ప్రజలందరూ ఉత్సవంలో పాల్గొనడానికి సన్నద్ధమయ్యారు. రాజుగారి తోటమాలికి కూడా ఆ ఉత్సవ సంబరాలలో పాల్గొనాలనే ఉత్సాహం పెల్లుబికింది. ఏదో ఒక రోజు నేను కూడా ఆనందంగా కాలం గడపాలి కదా. తోటలో ఉన్న పనంతా కొన్ని మొక్కలకి నీళ్లు పోయడమే కదా. ఈ కాస్త పని నా స్నేహితులైన ఈ కోతులు చేసి పెట్టకపోతాయా అని ఆలోచించాడు. కోతుల నాయకుడి దగ్గరికి వెళ్ళి, రాజుగారికి ఈ తోట అంటే వల్ల మాలిన అభిమానం. ఈ నగరవాసులు కూడా ఇక్కడి ఫలాలని అనుభవిస్తారు. రాజుగారు ఈ ఫలాలని బహుమానంగా వాళ్ళకిస్తారు. ఈ ఉద్యానవనాన్ని 1000 కళ్ళతో కనిపెట్టడం నా కర్తవ్యం. కానీ నాకు ఉత్సవాలలో పాల్గొనాలని చాలా కోరికగా ఉంది. నాకైనా ఏదో ఒక రోజు సెలవు ఉండాలి కదా. కానీ ఈ చెట్లు మొక్కలను అశ్రద్ధ చేయడం కూడా నా ధర్మం కాదు. వీటికి నిత్యము నీళ్లు పోయవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఈ ఒక్కరోజుకు మీరు ఈ బాధ్యత స్వీకరిస్తే బాగుంటుంది కదా అన్నాడు తోటమాలి. ఆ మాత్రానికి ఇంతసేపు చెప్పాలా? నిరభ్యంతరంగా ఏ చింత లేకుండా నీ పాటికి నువ్వు వెళ్ళిరా, ఇక్కడి పనంతా ఈవేళ మేము చూసుకుంటాం అని హామీ ఇచ్చాడు కోతుల నాయకుడు. చాలా సంతోషం, కానీ నాకు ఏ మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు అప్పచెప్పెళ్తున్నాను అంటూ కోతులకు కావలసిన నీటి పాత్రలు పరికరాలని ఇచ్చి అతను వెళ్ళాడు. కోతుల సమూహం తమ పని ప్రారంభించాయి. వాటి నాయకుడు ఇలా ఆదేశించాడు: కోతుల్లారా, మనకు అందుబాటులో నీరు బహుస్వల్పం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఏమాత్రం దుబారా చేసినా ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరు లేదు. ఈ కొద్ది నీటిని మనం చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఏ మొక్కకు ఎంత నీరు అవసరమో, ఎంత మోతాదులో ఉండాలో అంత మాత్రమే పోయాలి. అందుకని ప్రతి మొక్క వెలికిలాగి వాటికి వేళ్ళు ఎంతగా ఉన్నాయో పరీక్షించి తగిన మేర నీళ్లు పోయడం మంచిది. పొడుగాటి వేళ్ళు ఉన్న వాటికి ఎక్కువ నీరు, చిన్న వేళ్ళు ఉన్న వాటికి తక్కువ నీరు అందిస్తే బాగుంటుంది. బాగా ఆలోచించి చెప్పారండి, అలాగే చేస్తాం అంటూ మిగిలిన వానరాలన్నీ సరే అన్నాయి. ఆ వానర సమూహం దీక్షగా తమ పనిని నిమగ్నమయ్యింది. మొక్కలన్నిటినీ భూమిలో నుంచి వెలికిలాగి వేళ్ల పరిమాణం పరిశీలించి తగినన్ని నీరు పోశాయి. ఈ విధంగా ఎంతో మేలు చేయాలని తలపుతో ఆ మర్కటాలు తమ స్నేహితుడైన తోటమాలికి, తమ రాజ్యాన్ని రక్షిస్తున్న రాజుగారికి, ఆ తోట ఫలాలను అనుభవిస్తున్న అక్కడి ప్రజానీకానికి తీరని అపకారం చేసి పెట్టాయి. మూర్ఖులు, అజ్ఞానులు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఎవరికైతే తోడ్పడాలని కోరుకుంటారో వారికే తీరని నష్టం చేసి పెడతాయి. ఇదండి ఈ కథ సారాంశం. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.